హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఇంద్రియాలని జయించడం ఎంత కష్టమైనటువంటిదో, అలాగే తపోశక్తి ఎంత గొప్పదో, అలాగే ఈ యొక్క దైవీ శక్తిని అంటే ఆదిశక్తి అయినటువంటి ఆ జగజ్జనని, ఆ దైవీ శక్తిని పొందిన వారిని ఎవరు ఏమీ చేయలేరనేటువంటిది ఎంత సత్యమో అదంతా మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అందుకే నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎవరైతే దైవ ఆరాధన చేస్తారో, నమ్మకముతో కూడుకున్నటువంటి ఆరాధన చేస్తారో ఆ దైవీ శక్తిని, ఆదిశక్తిని, వారికి తిరుగు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇక్కడ నరనారాయణులు కూడా ఆ ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లి ఆరాధనలోనే ఉన్నారు కాబట్టే వాళ్ళకి అంత శక్తి లభ్యమైంది, వారికి అంత ధైర్యం లభ్యమైంది, దివ్య దృష్టి లభ్యమైంది. అంటే ఆ దృష్టి అనేది లేకపోతే ఇది అంతటికీ కారణం ఎవరనేది మనకు అర్థమవుతుందా? మనకి ఎవరైనా మన ఎవరైనా ఏదైనా చేయడానికి వచ్చారు, ఒకరు కొట్టడానికి వస్తే ఎదురుగా కొట్టడానికి వచ్చినటువంటి వారే కనిపిస్తారు, వారే కొడుతున్నారు అనుకుంటాం. కానీ దాని వెనకనున్నది ఎవరు, దాని మూలం ఎవరు అనేటువంటిది మనం గ్రహించలేం, అర్థం కాదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే దైవానుగ్రహానికి పాత్రులమవుతామో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆ దైవం ప్రేరణగా, అలాగే మనకి దృష్టిగా అన్నీ కూడా తెలియపరుస్తూ చూపిస్తూ ఉంటుంది. అది కేవలం ఆ జగజ్జనని సృష్టి స్థితిలయ కారిణి అయినటువంటి ఆ జగన్మాత ఆదిశక్తి మాత్రమే, ఆవిడ ఆరాధనలో మాత్రమే మనకు అది లభ్యమవుతుంది. అంతేగాని ఈ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే త్రిమూర్తులుగా ఉండేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గుణసహితులుగా ఉండేటువంటి వీరిని ఆరాధిస్తే కనుక మనకు అది లభ్యం కాదు. ఇక్కడ మీరు గ్రహించాలి. మీరు ఎవరు అంతా ఒకటే అనేటప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని మళ్ళీ సంబోధన చేస్తున్నాము అనేటువంటి ఇంకొక సందేహం రావచ్చు. గుణసహితులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే ఆ ఆదిశక్తి వల్ల సృష్టింపబడినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి మనం మాట్లాడుతున్నాం. వారిని ఆరాధిస్తే అంటే దేహదారులుగా భావించి వారిని మనం ఆరాధిస్తే మనకు అది లభ్యం కాదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఉన్నది ఒకటే పరమాత్మ, ఆ పరమాత్మనే విభిన్న రూపాలు. అంటే ఆత్మపరంగా మనము ఆరాధన చేసినప్పుడు మాత్రమే మనకి ఏదైనా సాధ్యమవుతుంది అని దీని అర్థం. ఎప్పుడైతే వీరుని ఏ కోరిక కావాలో కోరుకోండి అని ఈ యొక్క అప్సరసలను అడిగారో ఇక వారి ఆనందానికి తిరుగులేదు. అబ్బా, మననే ఏ కోరిక కావాలో కోరుకోండి అని కోరారు. అందుకని మాకు ఈ యొక్క ఆనందకరమైనటువంటి ఈ సమయంలో మిమ్మల్ని అంటే మేమందరము కూడా మీకు దాసులం అయ్యాము. అందువల్ల మాకు నీవు చెప్పిన ప్రకారము మాకు ఇష్టమైనటువంటి మా కోరికని నెరవేర్చు. మన్మథ బాణాలతోని కూడుకొని ఉండేటువంటి మాకు నీవు భర్తగా కావాలి అని కోరుకుంటారు. చూడండి ఎంత విచిత్రమో. మా అందరికీ కూడా నీవే భర్తగా ఉండు అని చెప్పి కోరుకుంటారు. అయితే ఈ యొక్క
కామోపేంద్రియాలు అంటాం మనం. అంటే కామంతో కూడుకునేటువంటి ప్రబోధాలతోని నాకు ఇచ్చ లేదు, అసలు దాని గురించి ఆలోచన లేదు, బుద్ధి కూడా లేదు. శబ్ద స్పర్శ రస గంధాల ఐదింటిని కూడా పరస్పరము సుఖమే ఉత్తమము. అంటే ఈ అప్సరసలు చెప్తున్నారు, శబ్ద స్పర్శ రస రూప అన్నిటికంటా కూడా అతీతమైనటువంటిది ఈ యొక్క స్పర్శ. ఆనందం కలిగిస్తుంది కాబట్టి ఇదే మాకు ఉత్తమోత్తమైనటువంటిది కాబట్టి మాకు అదే కావాలి, నీవు భర్తగా కావాలి అంటే నరుడు ఈ యొక్క అంతరార్థాన్ని గ్రహించి నారాయణుడు నరుడితో చెప్తున్నాడు, ఆగ్రహించకు. అహంకారానికి క్రోధానికి మించినటువంటిది లేదు. ఆగ్రహించకుండా, ఆగ్రహం వల్లే మనకి ఇది వరకటి రోజుల్లోని ప్రహ్లాదునితోని యుద్ధము చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల మళ్ళీ అటువంటి పరిస్థితి లేకుండా మనము వీరిని ఎలాగైనా కూడా శాంతపరిచి, వీరికి తృప్తి కలిగించి, వీరికి ఆనందం కలిగించి, వీరిని ఎలాగైనా నచ్చచెప్పి ఇక్కడి నుంచి పంపించేద్దాము అని ఆలోచన చెయ్యి. తీక్షణంగా ఆలోచన చేసి అనవసరమైనటువంటి ఈ యొక్క క్రోధానికి దిగకు, లేని అనర్థాలు కొని తెచ్చుకోవద్దు, మనకి మళ్ళీ ఇబ్బందులు దొరుకుతాయి, మళ్ళీ దీనివల్ల మనం నరకాన్ని పొందాల్సి వస్తుంది, ఆ పని చెయ్యకు అని ఎప్పుడైతే నారాయణుడు చెప్పాడో నరుడితో, అప్పుడు నరుడు ఆలోచన చేసి, మీరు కోరినటువంటి కోరిక ఇప్పుడు నేను తీర్చలేను, ఎందుకంటే ఇప్పుడు కేవలము మేము తపస్సంపన్నులమై మాత్రమే ఉండాలి అనుకుంటున్నాము. ఈ తపస్సంపన్నులుగా ఉన్నాం కాబట్టి ఇక మాకు దేనితోని ఏ దానితో సంబంధం లేదు, కేవలము మా యొక్క చింత, మా యొక్క జీవనము అంతా కూడా పరమాత్ముడే కాబట్టి మేము అన్నిటినీ జయించినటువంటి వారము. ఇప్పుడు మేము ఏమీ కూడా మీకు చేయలేము. మీ కోరిక ప్రకారము, మీ కోరిక తీరడానికి ద్వాపరి యుగంలోని నేను మీకు భర్తని అవుతాను. అప్పటి వరకు మీరు వేచి ఉండండి. అప్పటి వరకు మీరు స్వర్గానికి వెళ్ళి ఈ ఊర్వశిని సైతం తీసుకుని వెళ్ళి స్వర్గంలోని ఆనందంగా మీ యొక్క కర్మలు మీరు నిర్వర్తిస్తూ మీ జీవితాలని గడుపుతూ ఉండండి. ద్వాపర యుగంలోని మీ యొక్క కోరికని నేను తీరుస్తాను, అప్పుడు నేను జన్మని ఎత్తి అప్పుడు మీ కోరికని తీరుస్తాను అని చెప్పి నారాయణుడు వారిని శాంతపరచి, తృప్తిపరచి, ఆనందపరచి, ఊర్వశిని కూడా ఇచ్చి స్వర్గానికి పంపించారు. ఆ రకంగా నరనారాయణులు శాంతంగా వారిని పంపించి వారికి ఎటువంటి భంగము కలగకుండా, అలాగే అహంకారంలోని చిక్కుకోకుండా చేయగలిగారు. అందుకనే శాంతత్వం తపసో మూలం మునిభి పరికీర్తితం. శాంతమే అసలు తపస్సు అంతటికి మూలం కారణము శాంతము కాబట్టి ఆ శాంతంగానే ఉండి సాధించగలుగుతారు అని చెప్పడంతో వారి మానాన్ని వారు వెళ్ళారు. వీరు తేరుకొని వీరి తపస్సులు వీరు చేస్తూ ఉన్నారు. ఇది విన్నటువంటి ఈ కథ అంతటిని విన్నటువంటి ఈ జనమేజయుడు వ్యాసుల వారితోని, స్వామి నీవే నా సందేహాలు ఇంకా తీర్చాలి, ప్రహ్లాదుడితోని వారికి ఎందుకు యుద్ధం జరిగింది, అసలు ఈ అహంకారం ఏమిటి, ఈ అహంకారమే దేనికి, ఈ ప్రహ్లాదుడితో నరనారాయణులకి ఎక్కడో మూలని కూర్చుని తపస్సులు చేసేటువంటి వారికి ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు జరిగింది, అసలు ఈ అహంకారం ఎందుకు సృష్టి బీజమైంది, దీనిని నాకు వివరంగా తెలియపరచండి అని జనమేజయుడు వ్యాసుల వారితో అడగడం జరిగింది. ఈ యొక్క అహంకారం ఎందుకు మూల బీజమైంది, అహంకారం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి అనేటువంటివి మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు హరి ఓం తత్సత్.